సంక్షిప్తమైనటువంటి విషయాలను వాక్యం ద్వారా మనం కొన్ని అనుభవాలను మనం తెలుసుకుందాం. మొదటిగా ఎప్పుడు దేవునిని స్తుతించాలి? వాక్య భాగంలో ఇలాగ మాట్లాడుతూ 145వ కీర్తన 2వ వచనం, 145వ కీర్తన 2వ వచనం ఈ భాగంలో రాస్తూ అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. వాక్య భాగంలో దేవుని యొక్క దాసుడైనటువంటి వాని ఆయన యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ దేవునితో జీవితం అనుసంధానం చేయబడినటువంటి భక్తుల యొక్క అనుభవాలను మనం ఒకసారి పుణికిపుచ్చుకోవటానికి ఆలోచన చేసినప్పుడు మనము వారి యొక్క జీవితం యొక్క అనుభవం ఏంటంటే, నేను అనుదినము నిన్ను స్తుతిస్తాను. రాత్రి కూడా నేను ఒక స్తుతి కూటం కోసం మరలా డ్యూటీ చేసి పరిగెత్తుకుంటా ఒంగోలు పోయేసి 4 రోజులు మించి నిద్రలేదు. జరిగింది ఏందయ్యా అని చెప్పినట్టు ఒంగోలు ఎక్కి బస్సు నిద్రపోయే కోవూరులో మా ఇంటి దగ్గర దిగాల్సిన పోయి నెల్లూరులో దిగా. దేవునికి స్తోత్రం. 4 రోజులు మించి ఒళ్ళు హోనం అయిపోయింది. అటు తిరిగి బాగా అంటే పెళ్ళి, ఆ పెళ్లి తర్వాత రాత్రి ఆ రిసెప్షన్, మొన్న రిసెప్షను మళ్ళా మంచిగా దేవుడు ఘనంగా మా ఇంట్లో ఇట్టి ఏర్పాటుని దేవుడు తను ఉండి నిర్వహించాడని రాత్రి స్థితికోవటం ఏర్పాటు చేసుకున్నారు ప్రియబిడ్డలు. వాళ్ళిద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్. దేవుడు దీవించాడు. రైట్. వాక్య భాగంలో అనుదినము ఆయనని మనము స్థుతికోవటం ఎప్పుడు పెట్టుకుంటామయ్యా అని చెప్పానంటే, రాత్రి చెప్పాను కదా, పెళ్ళి అయినందుకు స్థుతికోవటం. పెళ్ళి ఎట్లా అయ్యిందా అంటే పెళ్లిలాగా అయింది అని చెప్పాను. అప్పుడప్పుడు మీరు అంటూ ఉంటారు పిల్లల్ని, నీకు బాగా మీ నాయన వస్తే పెళ్లి చేస్తాడులే ఉండని. ఆ పెళ్లి కాదు అది. ఇప్పుడు అట్టే ఉండే కుటుంబాల్లో ఎట్లున్నాయి అంటే పెళ్ళిళ్ళుగానే ఉండే. దేవుని వాక్యంలో సందర్భానుచితంగా ఆలోచన చేసి మనం స్థుతికూటాలు పెట్టుకుంటూ ఉంటాం. పెళ్లి మంచిగా జరిగితేనో, అబ్బాయి పాస్ అయితేనో, మరలా ఇల్లు మంచిగా కట్టుకుంటేనో, లేకపోతే కొంత భూమి కొంటేనో, లేకపోతే అంతో ఎంతో తెలియకుండా బంగారం కొంటారు. సార్ ఇప్పుడు బంగారం కొంటారంటారా? ఉండరు, కొనేవాళ్ళు ఉండరులే. అంతో ఎంతో ఏదో సమృద్ధి కలిగినటువంటి పరిస్థితులు మనకి శుభదాయకంగా మిగిలినప్పుడు మనము స్థుతికూటం ఏర్పాటు చేసుకుంటాం. కానీ దేవుని వాక్యంలో మనకు భక్తుని యొక్క ఒక శ్రేష్టమైన అనుభవం నేర్పిస్తుంది ఏంటి అని చెప్పనంటే, అనుదినము ఆయనని స్తుతించడం మనం నేర్చుకోవాలంట. అనుదినము. ఎందుకు అనుదినము అంటే, ఆయన జీవితాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, బ్రతికిస్తున్నాడు, రెక్కల కష్టాజీతాన్ని దీవిస్తున్నాడు, చెమట వచ్చి బ్రతుకుతున్నటువంటి బ్రతుకు జీవితంలో ఆయన మేలుకరమైనటువంటి అనుభవం కూడా నడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రయాణంలో సహాయం చేస్తున్నాడు, తన కాపుదలు ఇస్తున్నాడు. అందును బట్టి ఈ యొక్క లెక్కను మొత్తం మనం ఆలోచన చేస్తే ప్రతిరోజు ఆయనని స్తుతించాల్సిందే. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఆయనను స్తుతించాలంట. కనుక మన జీవితం యొక్క మనుగడ ఈ భూమి మీద కొనసాగుతూ ఉండగా అనునిత్యం ఆయన ఇచ్చుచున్నటువంటి కాపుదల, ఆయన ఇచ్చుచున్నటువంటి జీవము, ఆయన బ్రతికించుచున్నటువంటి బ్రతుకు, ఇదంతా ఆయన ద్వారా మనం సంపాదించుకున్నాం కనుక అనుదినము ఆయనని స్తుతించాలంట. 2వ అనుభవాన్ని మనం చదివితే, అక్కడే కొంచెం మీరు ముందుకు చదివితే 146వ కీర్తన 2వ వచనం, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవునిని కీర్తించెదను. అబ్బబ్బా, లైఫ్ లాంగ్ లైఫ్ అని చెప్పవచ్చు ఇంగ్లీష్ లో చెప్పాలంటే. జీవితం అంతా భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ దినాలు అనుభవించినంత కాలం అంతా కూడా నేను ఆయనని స్తుతిస్తూ బ్రతుకుతాను. ఇది మొదటి కోణం అంటాను నేను. 2వ కోణం ఏంటయ్యా అని చెప్పనంటే, నిజంగా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు స్థుతికూటం పెట్టుకోవాల్సిందే, పిల్లలు పాస్ అయినప్పుడు స్థుతికూటం పెట్టుకోవాల్సిందే, అంతో ఎంతో ఏదో ఒకటి చేదోడు వాదోడుగా మనకు కలిసి వచ్చినటువంటి సందర్భాలను బట్టి కూటం పెట్టుకోవాల్సిందే, బర్త్డే కూటం పెట్టుకోవాల్సిందే, మ్యారేజ్ కూటం పెట్టుకోవాల్సిందే, యానివర్సరీ కూటం పెట్టుకోవాల్సిందే. తప్పకుండా. ఎందుకంటే ప్రభా, ఇదిగో ఈ సంవత్సరం అంతా మా భార్యాభర్తల జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని దీవించారు, మీకు స్తోత్రం. రెక్కల కష్టాజీతాన్ని దీవించారు, మీకు స్తోత్రం. కూటం పెట్టుకుంటే తప్పే ఉంది. మంచిదైతే పోత ఏమంట కూటం పెట్టుకోకపోతే మనుషులు బిస్కెట్లు కూడా పెట్టలేదు, చాక్లెట్లు కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. దేవుని వాక్యంలో మాట్లాడుతూ అంటాడు, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ భోజనము పానము కాదంట, బువ్వాకూరలు కాదంట. ఏమంటాడు అక్కడ? పూర్తి చేయండి. రోమీలకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేయబడే రిఫరెన్స్. నీతియు
డిఫరెన్స్ చెప్పేదా? సమయం ముందుకు వెళ్ళిపోతుంది అమ్మాయి. పరిశుద్ధాత్మనందలి ఆనందమునయ్యున్నది అని మాట్లాడతాడు అక్కడ. నీతియు సమాధానము పరిశుద్ధాత్మనందలి ఆనందమునయ్యున్నది అని మాట్లాడతాడు. కనుక దేవుని ఇలాగా మనం స్తుతించట్లో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. మెళకువ కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసిన తదుపరి మీరు అన్ని విషయములలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవుని చిత్తం అని మాట్లాడతాడు. అంటే స్తుతికూటం పెట్టుకోవటంలో ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో, ఎంత మేలో, ఎంత ఆయన సంతోషించే దేవుడో, నేను చేసినటువంటి మేళ్లను బట్టి ఎంత స్తుతిస్తున్నారు నా బిడ్డలు అని ఆయన ఎంత సంతోషిస్తాడో. ఇంకా ఏమైనా అక్కర్లు మిగిలిపోయి ఉంటే, ఇంకా ఏమైనా అవస్థతులు మిగిలిపోయి ఉంటే వాటిని పరిపూర్ణం చేయడానికి ఆయన సంసిద్ధుడని గుర్తు చేస్తున్నాను నేను. మొదటిగా దేవుని వాక్యములో ఎప్పుడు ఆయనను మనం స్తుతించాలంటే మనం చదువుతున్న మాట అనుదినము ఆయన్ను స్తుతించాలి. 2 జీవితకాలం అంతా స్తుతించాలి. రెండో మాట దగ్గరికి వద్దాం. ఎవరు ఆయన్ను స్తుతించాలి? ఎవరు ఆయన్ను స్తుతించాలి? యెహోవా భక్తులు ఆయనను స్తుతించాలి. 30వ కీర్తన 4వ వచనంలో రాస్తాడు మంచి మాటను మనం చదవగలిగినట్లయితే. 30వ కీర్తన 4వ వచనం. భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. చలమా యెహోవా భక్తులారా. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ భక్తులు ఏం చెప్పొచ్చో నేను మీరు తలకాయలు ఊపుతారు. మీ ఇళ్ళకు వచ్చి అడిగితే ఎవరిని అడుగుతాను? నేను పసి పిల్లల్ని అడుగుతా. అమ్మమ్మ ఎంతసేపు టీవీ చూస్తుందిరా బుజ్జోడా అంటే చాలు. నేను అడ్డూలో బొమ్మను చూద్దామని చెప్పనంటే నాకు రిమోట్ ఇది దంకులు అంటాడు. నేను టామ్ అండ్ జెర్రీ చూద్దామంటే రిమోట్ దగ్గరకు వచ్చిన కొట్టబాద్ది ఉరిసొద్దు అంటాడు. భక్తుల ఇళ్ళు యుక్తి కలిగి భక్తి చేస్తే దానికి నష్టాలు తప్ప లాభాలు రావు. జాగ్రత్త, శ్రేష్టమైన భక్తిని చేయాలా. ప్రభు మనలను భక్తులుగా ఎంచాలా. భక్తుడు అనేటువంటి ఆ మాటకు తెలుగు టు తెలుగు మీనింగ్ ఏంటంటే యేసు ప్రభువుతోనంట జీవితం అనుసంధానం చేయబడి మమేకమైపోయి మన జీవితాల్లో నుంచి యేసు ప్రభు వారు కనబడటం అంట. దేవునికి స్తోత్రం. అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు వింటూ ఉంటే, నువ్వు పాడుతూ ఉంటే, నువ్వు పని చేస్తూ ఉంటే, నేను చూస్తుంటే యేసు ప్రభు వారి ప్రత్యక్షత అవతల వాళ్ళకి ఫోకస్ లా కనపడాలంట. ఎంత మర్యాద, ఎంత క్రమము, ఎంత దైవ భయము, ఎంత దైవ చిత్తము, ఎంత దైవ వాక్యము, ఎంత దైవ ప్రార్థన అనేటువంటి అనుభవం నీలో నుంచి నీడలాగా వాళ్ళకి ప్రత్యక్షం అవ్వాలంట. ఇది భక్తులు అనేటువంటి మాటకు ఒక అద్భుతమైన అర్థం. కనుక వాక్య భాగంలో మనం గుర్తు చేస్తూ అంటున్నాడు యెహోవా భక్తులు ఆయనను స్తుతించుదురు అని మాట్లాడతాడు. రెండవ మాట అక్కడ మనం చదవగలిగినట్లయితే మరొక మంచి మాట కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. 22వ అధ్యాయము 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును. 22వ కీర్తన 6వ వచనం. చదవండి. నరుల చేత నిందింపబడిన వాడను నన్ను చూచు వారందరూ తల ఆడించుచు నన్ను అపహసించున్నారు. నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించుదురు. ఎవరు ఆయన స్తుతిస్తారంటే భక్తులైనటువంటి వారు ఆయన స్తుతిస్తారు. ఇప్పుడు భక్తులని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఆయన స్తుతించే వాళ్ళు అయిపోయారు. ఇంట్లో తగాదలు పెట్టుకునేవాళ్ళు, తన్నులాట్లు పెట్టుకునేవాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, సెల్ ఫోన్ నిరంతరం పిచ్చి వేషాల్లో ఉండేటువంటి సెల్ ఫోన్ చూసేటువంటి వాళ్ళందరూ ఆదివారం వచ్చేసరికి అయ్యో అందరూ ఎంత నిండిపోతే అందరు భక్తులే కదా. వీళ్ళు కాదు భక్తులు. ఇందాక చెప్పానే ప్రభువారితో జీవితం మమేకమైపోయినటువంటి వారు భక్తులను పిలవటానికి అర్హులు. రాస్తూ అంటాడు ఆయన భక్తులేడల ఆయన కలిగినటువంటి ఆలోచన చాలా గొప్పదంట, విశాలమైనదని మాట్లాడతాడు. కనుక ఈ మంచి మాటలు రెండో మాటలు చదువుతున్నాము. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించుదురని మాట్లాడుతున్నారు. ఇదిగో దేవుని వాక్యంలో ఈ మాటకి నీ కుటుంబాన్ని గుర్తు చేయక తప్పదు. యెహోవాను వెదుకువారు. బాబుకు చాలా సార్లు నేను నాకున్న పరిచయంలో అయ్యా మీరు రండి అంటే వస్తాం సార్, ప్రార్థన చేయండి. సునీతమ్మ నేను కూడా సార్ మా ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి కుటుంబంలో నుంచి బిడ్డలు వస్తారు, ముగ్గురు చక్కగా పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఈ బిడ్డల్ని ఫార్వర్డ్ చేసి నడిపించడానికి లక్ష్మమ్మ
కుటుంబంలో ఒక మంచి బాధ్యత. నేను అంటాను, పెద్దవాళ్ళు చాలా దైవ భయాన్ని, దైవ క్రమాన్ని కలిగి ఉంటే ఆ ఆత్మ పిల్లల మీదకి వస్తుంది. వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, అవ్వలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు. కొన్నిసార్లు మనం మన వాళ్ళు అంటూ ఉంటారు, తిట్టులాట్లోనో దెబ్బలాట్లోనో, అచ్చో నాయన ఈ రాకాసి పిల్ల వాళ్ళ నాయనమ్మ తిట్టినట్టే తిట్టిందంట. అలివిగానే 5 కేజీల మాటలు. అంటే ఏంటంటే ఆ ఆత్మ ఎక్కడదంట? పెద్దలది. నేను అంటున్నాను, ఇదిగో దేవుడు ప్రేమించి బాబుని, సునీతమును ప్రేమించి ఇచ్చినటువంటి జాన్, విల్సన్, థామస్, చక్కగా వాళ్ళ పేర్లు అద్భుతమైన పేర్లు. ఆ పేర్లు సార్థకత చేసుకునేటువంటి ఏర్పాట్లోనికి నా బిడ్డలు మీరు తీసుకురండి ప్రభు అని చెప్పారని మనవాళ్ళగా లక్ష్మమ్మ ప్రార్థన చేయాలి, బాబు సునీత ప్రార్థన చేయాలి. వారు దేవుని సన్నిధికి నడవాలి, దైవవాక్యాన్ని వినాలి, ప్రభువుని విశ్వసించాలి. దేవునికి అవిధేయకరమైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నావో దైవ సన్నిధికి నడుస్తూ ఉండగా ఒక్కొక్కటిగా ఆయన తీసి దూరముగా కనబడకుండా పాడేస్తాడంట. అంటే విశ్వాసంలో పరిపూర్ణతలోనికి ఆయన నడిపిస్తాడు కుటుంబాన్ని. ఇదిగో అలాంటప్పుడు దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, యెహోవాను వెదుకువారుగా ఆయనని స్తుతించగలుగుతాం. యెహోవాను వెదుకువారుగా, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందరు. జాగ్రత్తగా వెతకాలంట. జాగ్రత్తగా అంటే లోకాన్ని ఆశించకుండా, లోకపు యొక్క మనుగడను ఆశించకుండా, యేసు ప్రభువాన్ని ఆశిస్తూ, యేసు ప్రభువాన్ని ప్రేమిస్తూ, యేసు ప్రభువానికి కొరకు బ్రతుకుతూ వెతుకుతూ నువ్వు నడిచినట్లయితే నీ దేవుడు నీకేది తక్కువ చేసేటువంటి వాడు కాదు. 2 అధ్యాయానికి వెళ్ళి చదువుకోండి. సమృద్ధికరమైన కుటుంబం, సమృద్ధికరమైన బిడ్డలు, సమృద్ధి అయినటువంటి దేవుని జ్ఞానం, సమృద్ధికరమైనటువంటి ఏర్పాట్లు అన్నింటిలో దేవదేవుడు దీవించేటువంటి వాడంట. కనుక ఒకటి మనం మొదలు చూసుకున్నాము, ఎప్పుడు దేవుని స్తుతించాలంటే అనుదినము స్తుతించాలి, జీవితకాలం అంతా స్తుతించాలి. రెండవ అనుభవం దగ్గరకు వచ్చేసరికి మనం చదువుతున్నాము, ఎవరు ఆయనను స్తుతిస్తారంటే యెహోవా భక్తులు ఆయనను స్తుతిస్తారు, ఆయనను వెదుకువారు ఆయనను స్తుతిస్తారు. మూడో మాట దగ్గరికి వస్తున్నాను నేను, ఎందుకు ఆయన్ను స్తుతించాలి అని చెప్పానంటే, కీర్తనకారుడు 16వ కీర్తన 7వ వచన భాగంలో ఈ మాటను రాస్తాడు. మనకు ఆలోచన ఇచ్చేటువంటి వాడంట ఆయన. అందుకని అమ్మా చదవండి. నాకు ఆలోచనకర్త అయిన దేవుని యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియములను నాకు బోధించుచున్నది, సదాకాలం యెహోవా యందు నా గురిని నేను నిలుపుచున్నాను. ఆయన ఆలోచన ఇచ్చేటువంటి వాడు. రకరకాలుగా ఒక్కొక్కరు నా దగ్గరకు వచ్చి, ఏందో సార్ పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి సార్, పిచ్చి ఆలోచనలు రాకేం చేస్తే సీరియల్ తర్వాత సీరియల్ చెప్తే పిచ్చి ఆలోచనలు రాక మంచి ఆలోచనలు ఎట్లా వస్తాయి? రావో. కోపం తగ్గదు, ఆవేశం తగ్గదు, సాడీలు తగ్గవు, మళ్ళీ ప్రార్థనే, తగాదలు తగ్గవు. అప్పుడప్పుడు మనల్ని గురించి మాట్లాడుకుంటాడు, నాయన ప్రార్థనకి వెళ్తాడు కానీ అబ్బే ఈయనని చూస్తే ప్రభుకే ఏడిపోతుంది అయ్యా. ఎవరంట? తాకు కూర్చొని ఉంటారు బలాలు వేసుకొని, వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు సాక్ష్యాన్ని. పోతున్నాడు చూడు. దైవ సన్నిధికి వెళ్ళేటువంటి మనం మేలు కాదంట, వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాక్యం కోసం పరుగులైతే వీళ్ళకి అర్థం కావట్లా. ఇలా మనుగడ దేవుని వాక్యం ఎంత సూటిగా గుర్తు చేస్తుందంటే, ఆ శ్రేష్టమైన ఉద్దేశాన్ని మనం చదువుతూ ఉండగా మంచిగా మనకు ఆలోచనకర్త కాబట్టి ఆయనను స్తుతించాలి. 20వ కీర్తనకు రాగలరా? 20వ కీర్తన 4వ వచన భాగంలో చదివితే ఈ కుటుంబంలో దేవుడు చేసినటువంటి కార్యాలు మొదటి నుంచి చదువుతూ వద్దామా? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యేసు ప్రభువుకు ఉన్నటువంటి అద్భుతమైన పేర్లలో 1000 పేర్లు ఉన్నాయి. 1000 పేర్లలో ఒక అద్భుతమైన పేరు ఏంటంటే ఆలోచనకర్త. ఆయన పుట్టకమునిపై 750 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుల ద్వారా ఇవ్వబడినటువంటి ప్రవచన తీర్మానం ఏంటయ్యా అని చెప్పారంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. శుభ్రంగా ఎంత బాగా తెలుసో మీకు వాక్యం. మంచిది ఆలోచనకర్త ఆయన. మనకు ఆలోచన పాలుబానప్పుడు నెమ్మదిగా మోకరిస్తే ఎట్లా చేయాలి ప్రభువా, ఏం చేయాలి ప్రభువా? నాకు నిన్న ఆదివారం ఆరాధన అయిపోయింది, ఆ రాత్రి పెద్ద బీభత్సమైన గాలివాన. మాకు
తెల్లారి పొద్దున సాయంకాలం రిసెప్షన్, 1500 మందికి భోజనాలు, మటన్ బిర్యానీ, చికెన్, ఓయమ్మ. వాళ్ళు నాకు మాట్లాడితే ఎవరు మాట్లాడదు ముఖ్యం. ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారో. టెంట్లు మాట్లాడుకుంటూ పోయేది, కళ్యాణ మండపంలో పెట్టుకుంటూ పోయేది, 2 లక్షలు అయితే పోయాయి. ఈ వానేది తిట్టొచ్చింది, చెట్లు ఇరిగిపోయి, పందులు పడిపోయి, ఏం చేయాలి? నేను చెప్తున్నాను, బాయ్ ధైర్యంగా ఉండండి, రేపు రాత్రి అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరి తర్వాత ఒకళ్ళు వణికిపోతున్నారు. ఒకరి తర్వాత అంటే లక్షలు ఖర్చు పెట్టారు ఆ భోజనాలకి, లక్షలు ఖర్చు పెట్టారు. నేను అన్నా, ఏమైంది మీ విశ్వాసం? ఎందుకు అబ్బాయి ఇలాగ ఎందుకు అవిశ్వాసపడతారు? ప్రభు ఉన్నాడు, కార్యం చేస్తాడు, నిబ్బరం కలిగి ఉండండి, ప్రార్థన చేద్దాం రండి. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఆ రోజు ఉదయం నుంచి ఏమి ముట్టుకోకుండా అటు ఇటు తిరుగుతానే పనులు చేస్తాను. ఉడుకు వస్తుంది. అంతకు ముందు రోజు పోవలేదు, ఉంది. అయినా కానీ ప్రభువా మీరు కార్యాన్ని కడబట్టించబోతున్నారు, గొప్పగా చేయబోతున్నారు. ఆ దైవ సన్నిధిలో దైవ భయమైనటువంటి బిడ్డ నాయన ఈ అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయిని బట్టి ఆ అమ్మాయికి దేవుడు మీరు ఇచ్చినటువంటి ఆ నీతిని బట్టి, తన యథార్థతను బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి, తన ప్రేమను బట్టి గొప్ప కార్యాన్ని మీరు చేయబోతున్నారు. వర్షం కాదు కదా, చుక్క కూడా ఏది లేకుండా బహు ఘనమైనటువంటి మీకు మహిమ వచ్చేటట్లుగా ఈ కార్యాన్ని చేయబోతున్నారని నేను పరిచర్య చేస్తున్నాను. ప్రార్థన చేశాను. ఆశ్చర్యం ఏంటో తెలుసా? చుక్క చినుకు పడలేదు. దేదీప్యమానమైనటువంటి మహిమతోటి ఆ కార్యం ముగించబడింది. దేవునికి స్తోత్రం. పేద బిడ్డలకు 70 మందికి చీరలు తెచ్చింది ఆ అమ్మాయి. ఆ పక్కన అమ్మలకు నీకెందుకు మీ కోసం 6 సంవత్సరాల నుంచి సంఘాల్లో ప్రార్థన చేశారు. 6 సంవత్సరాల నుంచి నన్ను బిడ్డగా వారి ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. నేను వాళ్ళు చేసిన ప్రార్థనకి నేను ఇచ్చే చీర ఇంకా చాలా విలువ తక్కువ. నాకున్న కెపాసిటీలో, నాకున్న పరిస్థితుల్లో ఇది నా గిఫ్ట్గా, దేవుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్గా బిడ్డలకి ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన బిడ్డ, ఎంత దేవుని ప్రేమించే బిడ్డ, ఎంత మంచి చదువు అంటే అమ్మాయి చదువు. ఎందుకంటే దేవునిలో ఒక మనిషి జీవితం బ్రతికితే ఎంత ఉన్నతంగా హెచ్చించబడుతుందో అనేటువంటి మాటను గుర్తు చేస్తున్నాను నేను. ఆ పెళ్లి ఒక ఉదాహరణ మా బ్రతుకులకు కూడా చెప్పడానికి ఇష్టపడతాను నేను. 10th క్లాస్లో, హై స్కూల్లో 10వ తరగతి నుంచి ఫస్ట్ క్లాసు, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాసు, డిగ్రీలో ఫస్ట్ క్లాసు, బీటెక్లో ఫస్ట్ క్లాసు. బ్యాంక్ కోచింగ్కి వెళ్ళి 3 నెలలు కోచింగ్ తీసుకుంటే ఇమీడియట్లీగా ఆమె బ్యాంక్ టెస్ట్ రాస్తే ఒంగోలు కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పోస్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే నేను అడిగాను, ఏందమ్మాయి పెన్ను పట్టుకోవు, పుస్తకం పట్టుకోవు, ఎప్పుడు చదువుతావు నువ్వు, ఏమైనా కాపీలు రాస్తావా అని అడిగాను. ఆమె చెప్పిన మాట ఏంటంటే, నేను బహుగా ప్రార్థన చేసుకుంటాను మంచి జ్ఞానం కొరకు, చెప్పేటప్పుడే జాగ్రత్తగా వింటాను మావయ్య, నేను ఇంక చదవటానికి ఇష్టపడను, వినేదే నా జ్ఞానం. నేను ప్రభువుని అడుక్కున్నా. ఇంకొక అద్భుతం చెప్తాను ఏంటంటే, నా బ్రతుకులో ప్రభు చేసిన కార్యం, రాత్రి ఎందుకు అంత కార్యవత్తం నా పక్షాన జరిపించాడంటే, అల్లకల్లోలమై తుఫాన్లు గందరగోళమైన పరిస్థితుల్లో నా వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఎందుకు ప్రభు చేశాడని చెప్పానంటే, ఆ అమ్మాయి చెప్తున్న మంచి మాట, నా వివాహపు తలంపు ప్రభా నాకు వివాహం కావాలని నన్ను అడిగేటప్పుడు ఆ అమ్మాయి అడిగిన 3 కోరికలు చెప్తున్నాను. 1, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనోళ్ళు అయితే మంచి అందగాడ అయి ఉండాలి. ఎవరికోడై ఉండాలా? ఇప్పుడు తాగుపోతాడైనా పర్వాలా, కానీ రోజు తంతాడా ఏందోడు. ఇప్పుడు తాగొచ్చినప్పుడే కదా తన్నేది. అయితే ఏమమ్మా ముత్యం లాగుంటే ఆ పిల్లడి పక్కన నిలబడితే ఎంత తీటుకుంటారు జంట. దరిద్రమైన కోరికలు. ఆ బిడ్డ కోరిన కోరిక, ప్రభా మిమ్మల్ని ప్రేమించేవాడై ఉండాలి. 2వది, సేవను ప్రేమించేవాడై ఉండాలి. 3వది, 3వ స్థానం నన్ను ప్రేమించేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే డబ్బును కానీ, బంగారాన్ని కానీ, ఆస్తులు కానీ, స్థితిగతులను కానీ ప్రేమించినటువంటి వ్యక్తిని నాకు భర్తగా ఇవ్వండి. ఎన్ని దినాలు కన్నీటితో ప్రార్థన చేశానో, ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానో. నేను ఆ పెళ్లి మాట్లాడటానికి వెళ్తే వాళ్ళు అంటున్నారు, పాప నచ్చిందండి, మీకు మా అబ్బాయి నచ్చాడా? నచ్చారండి. మరి ఏర్పాట్లు ఏంది? ఇంకేమన్నా అడుగులు బేరాలు ఏమన్నా ఉన్నాయి? ఏమీ లేవు. కట్న ఏమీ లేవు, ఆల్ ఫ్రీ. ఒక బ్యాంక్ అమ్మాయిని చేసుకుంటే దాదాపుగా 1,10,000 జీతం. చదువు ఎంత పెరిగితే అంత కట్నం పెరిగిపోతుంది ఈ రోజున. ఉద్యోగం ఎంత గొప్ప ఉద్యోగం అయితే అంత కట్నం పెరిగిపోతుంది ఈ రోజున. అవునా కాదా? చిన్న పనులు చేసుకునే వాళ్ళే 2 లక్షలు లేకుండా ఎడ చేసుకుంటారు. మా అబ్బాయి రోజుకి అంత చెప్పదు, వేలు పని పోయి 20 రూపాయలు తెస్తున్నాడు. బ్యాసులెట్టి పెట్టండి, చైన్ పెట్టండి, దేశపై సైకిల్ చైన్ ఉంటారు వాళ్ళ మెల్లో.
ఏడపోతాయి. ఏడు నుంచి వస్తాయి, తేలగొస్తాయి ఆడపిల్లల డబ్బులు. ప్రభు ప్రార్థన ఆలకించి జవాబిచ్చేటువంటి వాడు అన్న మాటకి నేను మా ఇంట్లో జరిగిన సంగతి, ప్రార్థన ఎరిగినటువంటి మా బిడ్డల మధ్యన మీకు గుర్తు చేస్తున్నాను. ఇదిగో ఈ కుటుంబంలో కూడా ఇట్టి అనుభవాలు కలిగి ఉండాలా, ఇట్టి అనుభవాలు సాధించాలా. కనుక అందుని బట్టి ప్రభును స్తుతించేటువంటి వారిగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్య సందేశ సారాంశం. కనుక 103వ కీర్తన, 104వ కీర్తన, 105వ కీర్తన, 106వ కీర్తన, 107వ కీర్తన, 7వ కీర్తన ఈ వచనాల్లో మనం చదువుతూ వస్తే ప్రారంభంలో ఆయనను స్తుతిస్తానని రాస్తూ మొదలు పెడతాడు. ముగింపుకు వచ్చేసరికి కూడా అదే మాటలు చదువుతాం ప్రతి అధ్యాయం. 107వ కీర్తన దగ్గరికి వచ్చేలేకే ఇదిగో ఈ కుటుంబంలో బాబు వాళ్ళ కుటుంబంలో, సునీతమ్మల కుటుంబంలో, అమ్మల మరి లక్ష్మమ్మల కుటుంబంలో ప్రభు చేసిన కార్యం ఏంటయ్యా అని చెప్పినంటే ఒకసారి ఆ మాట చదివితే నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి 107వ కీర్తన చదివి ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, 6వ వచనం అది 19 సార్. 107:19. నేను చెప్తాను. 6వ వచనం ఒకటి చాలు. వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరున చక్కని త్రోవన వారిని ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా, దేవుడు ఎంత ఘనమైన దేవుడు. పరీక్షల్లో మా జాన్ అడగడు, చెబుతాడు ఆయన కష్టం ఎంతో. నేను కూడా 10వ తరగతిలో కూలిపోతే పోద్ది, ఇవాళ పెద్ద తుఫాను వస్తే పోద్ది, ఆయన ఈ పరీక్ష లేకుండా పోతే పేడా పోద్ది అనుకున్నా. అందుకే 3 సార్లు తప్పాను నేను 10వ తరగతి. నా అంత పాండిత్యం కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నా నేను. నాకంటే 100 రెట్లు మేలు మధ్య. కష్టకాలం పరీక్షలు అంటే పిల్లలకి కష్టకాలం. అయితే వారి మనసులో నేను ఫోన్ చేసి ప్రతి ఎగ్జామ్కి నాకు ఫోన్ చేశాను, ప్రతి ఎగ్జామ్కి ఫోన్ చేశాను. నేను చెప్పాను, ధైర్యం చెప్పాను, ప్రార్థన చేశాను. దేవుడి కార్యానికి వారు కోరిన రేవుకి, ఆ మాటను అండర్లైన్ చేయండి, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించారు. ప్రభువా మా బిడ్డ ఘనమైనటువంటి రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు కార్యం చేయండి అని అందరం సంఘపక్షంగా కూడా మధ్యవారాల్లో, బుధవారాల్లో, ఆదివారాల్లో, మరి మధ్యవారాల్లో జరిగిన ప్రార్థనలు అన్నింటిలో జ్ఞాపకం చేసుకున్నాం మా బిడ్డను. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మంచి ఏర్పాటును బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఫలితాన్ని బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనందరం చేరి ఆయనను స్తుతించడానికి ఇచ్చిన ఏర్పాటును బట్టి మరొకసారి తల వంచి ప్రార్థన చేద్దామా? మన మధ్యన ఉన్న లక్ష్మీ సిస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు.